హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మెగాస్టార్ 156 మూవీ అప్డేట్స్ ఏంటి? యాక్చువల్లీ చాలా మంది ఏమంటున్నారంటే బింబిసారా 2నే మెగాస్టార్ 156 సినిమా. ఆల్రెడీ బింబిసారా సినిమా మనం చూసాము. దానికి చిన్న కొనసాగింపు చేసి కళ్యాణ్ రామ్ని కొంచెం అటు ఇటు తిప్పి తర్వాత దాంట్లో అదొక సిరీస్ లాగా ప్లాన్ చేశారు. దానిదే విశ్వంబర ముల్లోకాలను చుట్టినటువంటి కథతో వస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. బేసికలీ అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఏదో ఒకటి చెబితే తప్ప. అంటే ఇప్పుడు నిన్న ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ ఎవరా అని మాట్లాడితే అందరూ ఫస్ట్ నయనతార ఉంటుంది, వాళ్ళు ఉంటారు, అనుష్క ఉంటుంది, ఎవరెవరో ఉంటారు అన్నారు. ఇంకొంతమంది ముల్లోకాలు కదా, 3 హీరోయిన్లు ఉంటారు. 3 ఇండస్ట్రీల నుంచి, అంటే తమిళ్ నుంచి ఒక అమ్మాయి, నార్త్ నుంచి ఒక అమ్మాయి, మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పెడతారేమో అని. ఇంకొంతమంది డైరెక్ట్ దీపికా పదుకొననే దింపుతున్నారు. అలాగే దీపికా పదుకొనతో పాటు త్రిష అండ్ ఇంకెవరో ఉంటారు. ఇట్లాంటి కథలన్నీ వస్తున్నాయి. ఆయనకు సరిపడే వాళ్ళనే తీసుకుంటారు అనుకుందాం, పక్కన పెట్టేస్తే. ఎప్పుడైనా ఇప్పుడు మొన్న తండేలు గ్లిమ్స్ వచ్చింది, దేవర గ్లిమ్స్ వచ్చింది. ఇట్లా ఏమైనా గ్లిమ్స్ వచ్చినప్పుడు కథని డిసైడ్ చేసేస్తారు చాలా మంది. ఆగాలి. టైటిల్ గ్లిమ్స్ అంటే ఏంటంటే మోషన్ పోస్టర్ కి ఎక్కువ, టీజర్ కి తక్కువ. జస్ట్ అంటే బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది, నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇట్లాంటివన్నీ దాంట్లో వచ్చేస్తాయి. మనకు కొంచెం కవరే, ఇదా సరే చూడొచ్చు అనే ఒక ఫీల్తో ఉంటారండి. ఆ ఫీల్ క్రియేట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద గ్లిమ్స్ అంటే మనకి పుష్పదీప్ చాలా పెద్ద గ్లిమ్స్. ఒక చిన్న షార్ట్ ఫిలిం చెప్పేశారు వాళ్ళు. జైలు నుంచి తప్పించుకున్నాడంట, అడవిలోకి వెళ్ళాడంట, పోలీసులకు అది దొరికింది, ఇది దొరికింది, తర్వాత వేరీస్ పుష్ప, అట్లా పుష్పవతికే ఉన్నాడు, చివరి వరకు చెప్పాడు. అట్లాంటి ఒక కథ. చాలా మందికి గ్లిమ్స్ అంటే ఒక క్యూరియాసిటీ ఈ మధ్య కాలంలోనే క్రియేట్ అయింది. అంతకు ముందు అంటే సినిమాకి సంబంధించి ఒక పాటో ఏదో వచ్చేది, తర్వాత ట్రైలర్, అంతే. అది చూసిన తర్వాత క్యూరియాసిటీ పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫోటోలు విడుదల చేస్తున్నారు, గ్లిమ్స్లని, మళ్ళీ ఇంకేదో అని, ఆ టీజర్ అని, మళ్ళీ ట్రైలర్ 1, ట్రైలర్ 2, ట్రైలర్ 3, మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఒకటి. ఇంకా సినిమా అంతా ఇక్కడే చూపిస్తే అక్కడ సినిమాలో ఏం చూపిస్తారో తెలియదు. బట్ సరే, ఏదేమైనప్పటికీ మెగాస్టార్ 156 మూవీ అయితే బింబిసారా అని అంటున్నారు. బట్ కాదు, ఉంటే డైరెక్టర్ చెప్తారు కదా, వాళ్ళు ఎందుకు దాచుకుంటారు దాన్ని? దాచుకొని ఏం చేయరు కదా. ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, సలార్ ఉంది, పార్ట్ 1 సీజ్ ఫైర్ అన్నారు, తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. అట్లా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, సంథింగ్. ఈవెన్ దేవర కూడా పార్ట్ 1 వస్తుంది అన్నారు. హనుమాన్ కూడా నిన్న వచ్చింది, జై హనుమాన్ అని పార్ట్ 2 ఉంటుందని చెప్పాడు. అందులో తేజసజ్జ క్యారెక్టర్ కొంచెమే ఉంటుంది, మిగతాదంతా హనుమంతుడు రాముడు చుట్టూ తిరుగుతుంది అని చెప్పాడు. డిఫరెంట్ కథలు వస్తాయి, డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ జోనర్ని అర్థం చేసుకోవాలి జనాలు, అంతే, అంతమించి ఇంకేం లేదు. అవి కాకుండా అట్లుంటుందేమో ఇట్లుంటుందని ముందే క్యూరియాసిటీని చంపేసుకుంటారు వాళ్ళు. అంటే లేని అంచనాలను పెంచుకొని ఉన్న క్యూరియాసిటీని వాళ్ళలో వాళ్ళే చంపేసుకుంటారు. తీరా తెర మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం కనబడకపోయేసరికి ఆ సినిమా ఏం లేదు, ఫ్లాప్ అంటారు అన్నమాట. ఉండాల్సినవన్నీ ఉంటాయి, వీడు అనుకున్నవి అందులో ఉండవు. ఈయన అనుకున్నవి అందులో ఉండాలి అంటే ఈయన అనుకోవడం మానేయాలి ఫస్ట్. ఈయన అనుకోవడమే కదా తప్పు. అట్లా ఉంటుందేమో, ఇట్లా ఉంటుందేమో అని అనుకోవడం తప్పు. అది మానేస్తే అందరికీ అన్ని సినిమాలు బాగానే అనిపిస్తాయి. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే రీఎంట్రీ తర్వాత 150 సినిమా ఒక్కటే ఏదో చూడడానికి ఉంది. తర్వాత సైరా నరసింహారెడ్డి అటర్ ఫ్లాప్, ఆ తర్వాత ఆచార్య బీభత్సమైన ఫ్లాప్, గాడ్ ఫాదర్ వాళ్ళు హిట్ అనుకున్నట్టు. ఇప్పుడు నిన్న గుంటూరు కారం సక్సెస్ అని చెప్పాలా, ఆ టైప్ గా వాళ్ళలో వాళ్ళు అనుకున్నటువంటి హిట్, కానీ అది బీభత్సమైన ఫ్లాప్. అండ్ నెక్స్ట్ మొన్న బోలా శంకర్ ఏదన్నా చెప్పుకుందామా అంటే ఆచార్య మన వాల్తెర వీరయ్య ఒకటే ఉంది, అది కూడా సగం రవితేజ మీదే ఉంది, ఈయన ఎలగబెట్టింది ఏమీ లేదు. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు సోలోగా వస్తున్నాడు. మరి 3 హీరోయిన్లు ఏంటో ఏముంటుందో అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కూడా చాలా భయంలోనే ఉన్నారు. ఏదేమైనా ఇంకా దీంట్లో సిద్ధు జొన్నలగడ్డ ఉంటాడని, బ్రో డాడీ సినిమా కూడా చేస్తాడని, ఇట్లా వార్తలు అయితే వచ్చాయి. వార్తలు వస్తాయిలే, 100 వార్తలు. ఏదైనా సినిమా బయటకు వచ్చిందంటే బోర్లని వార్తలు వస్తాయి. వీళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటున్నారు. మరి జగదేకవీడు అదిలో ఒక సుందరి లాంటి మ్యాజిక్ చిరంజీవికి సోషియో ఫ్యాంటసీతో వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు. ఎందుకంటే అంజీ లాంటివన్నీ ఫ్లాప్. ఇప్పుడు అంజీ లాంటిదే ఇంచుమించు కాన్సెప్ట్ మన హనుమాన్ కూడా.
హనుమాన్ పెద్ద హిట్, అంజులో కూడా అదే ఉంటది, ఒక ఎగ్ ఇంత ఉంటది, అది రైట్. ఇది ఇక్కడ ఇంతే ఉంది. ఆ ఎగ్గుని అక్కడ పెడితే ఏదో అమృతం వస్తుంది, ఆ అమృతంతో బతికించుకోవాలని ఏదో ఏం అవుతారని. దట్స్ ఆల్. ఇక్కడ ఏంటంటే ఈయనకి సూపర్ హీరోయిక్ పవర్స్ కావాలి, అవి అందులో ఉన్నాయి. అంటే గట్టిగా ఉండాలి, ట్రైన్ ని గుద్దినా ట్రైన్ చుట్టబడాలి కానీ వీడికి ఏమవద్దు, అట్లాంటివి సంథింగ్. సో ఉన్నాయి, సంథింగ్ మ్యాజిక్ ఉంది. అంటే నేను ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఇప్పుడు హిట్ అవుతున్న ఫార్ములాస్ అన్ని చిరంజీవి గారు ఎప్పుడో ట్రై చేశారు, అప్పుడు హిట్ అవ్వాలా. మరి ఆ ఫార్ములాలు ఇప్పుడు ఏమైనా నిజంగా వర్కౌట్ అవుతాయేమో జనాలకి. ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నారు కదా సోషియో ఫ్యాంటసీని, ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. మరి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. 156 ఇంకా అంటిల్ అండ్ అన్లెస్ ఒక టీజరో పాటో వస్తే తప్ప దాని భవిష్యత్తు ఏం చెప్పలేం. ప్రెసెంట్ అయితే అంచనాలు అయితే ఏమీ లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మెగాస్టార్ 156 మూవీ అప్డేట్స్ ఏంటి? యాక్చువల్లీ చాలా మంది ఏమంటున్నారంటే బింబిసారా 2నే మెగాస్టార్ 156 సినిమా. ఆల్రెడీ బింబిసారా సినిమా మనం చూసాము, దానికి చిన్న కొనసాగింపు చేసి కళ్యాణ్ రామ్ని కొంచెం అటు ఇటు తిప్పి తర్వాత దాంట్లో అదొక సిరీస్ లాగా ప్లాన్ చేశారు. దాదే విశ్వంబర ముల్లోకాలను చుట్టినటువంటి కథతో వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. బేసికలీ అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఏదో ఒకటి చెబితే తప్ప. అంటే ఇప్పుడు నిన్న ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఇందులో హీరోయిన్ ఎవరా అని మాట్లాడితే అందరూ ఫస్ట్ నయనతార ఉంటుంది, వాళ్ళు ఉంటారు, అనుష్క ఉంటుంది, ఎవరెవరో ఉంటారు అన్నారు. ఇంకొంతమంది ముల్లోకాలు కదా, 3 హీరోయిన్లు ఉంటారు, 3 ఇండస్ట్రీల నుంచి, అంటే తమిళ్ నుంచి ఒక అమ్మాయి, నార్త్ నుంచి ఒక అమ్మాయి, మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పెడతారేమో అని. ఇంకొంతమంది డైరెక్ట్ దీపికా పదుకొననే దింపుతున్నారు. అలాగే దీపికా పదుకొనతో పాటు త్రిష అండ్ ఇంకెవరో ఉంటారు. ఇట్లాంటి కథలన్నీ వస్తున్నాయి. ఆయనకు సరిపడే వాళ్ళనే తీసుకుంటారు అనుకుందాం, పక్కన పెట్టేస్తే. ఎప్పుడైనా ఇప్పుడు మొన్న తండేల్ గ్లిమ్స్ వచ్చింది, దేవర గ్లిమ్స్ వచ్చింది, ఇట్లా ఏమైనా గ్లిమ్స్ వచ్చినప్పుడు కథని డిసైడ్ చేసేస్తారు చాలా మంది. ఆగాలి. టైటిల్ గ్లిమ్స్ అంటే ఏంటంటే మోషన్ పోస్టర్ కి ఎక్కువ, టీజర్ కి తక్కువ. జస్ట్ అంటే బ్యాక్ డ్రాప్ ఎలా ఉండబోతుంది, నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇట్లాంటివన్నీ దాంట్లో వచ్చేస్తాయి. మనకు కొంచెం కవరేజ్, ఇదా సరే చూడొచ్చు అనే ఒక ఫీల్తో ఉంటారంట. ఆ ఫీల్ క్రియేట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద గ్లిమ్స్ అంటే మనకి పుష్పదీప్ చాలా పెద్ద గ్లిమ్స్. ఒక చిన్న షార్ట్ ఫిలిం చెప్పేశారు వాళ్ళు. జైలు నుంచి తప్పించుకున్నాడంట, అడవిలోకి వెళ్ళాడంట, పోలీసులకు అది దొరికింది, ఇది దొరికింది, తర్వాత వేరీస్ పుష్ప, అట్లా పుష్పవతికే ఉన్నాడు, చివరి వరకు చెప్పాడు. అట్లాంటి ఒక కథ. చాలా మందికి గ్లిమ్స్ అంటే ఒక క్యూరియాసిటీ ఈ మధ్య కాలంలోనే క్రియేట్ అయింది. అంతకు ముందు అంటే సినిమాకి సంబంధించి ఒక పాటో ఏదో వచ్చేది, తర్వాత ట్రైలర్, ఇంకంతే. అది చూసిన తర్వాత క్యూరియాసిటీ పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫోటోలు విడుదల చేస్తున్నారు, గ్లిమ్స్లని, మళ్ళీ ఇంకేదో అని, ఆ టీజర్ అని, మళ్ళీ ట్రైలర్ 1, ట్రైలర్ 2, ట్రైలర్ 3, మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఒకటి. ఇంకా సినిమా అంతా ఇక్కడే చూపిస్తే అక్కడ సినిమాలో ఏం చూపిస్తారో తెలియదు. బట్ సరే, ఏదేమైనప్పటికీ మెగాస్టార్ 156 మూవీ అయితే బింబిసారా అని అంటున్నారు. బట్ కాదు, ఉంటే డైరెక్టర్ చెప్తారు కదా, వాళ్ళు ఎందుకు దాచుకుంటారు దాన్ని? దాచుకొని ఏం చేయరు కదా. ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, ఇప్పుడు సలార్ ఉంది, పార్ట్ 1 సీజ్ ఫైర్ అన్నారు, తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చి వదిలేశారు. అట్లా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు సంథింగ్. ఈవెన్ దేవర కూడా పార్ట్ 1 వస్తుంది అన్నారు. హనుమాన్ కూడా నిన్న వచ్చింది, జై హనుమాన్ అని పార్ట్ 2 ఉంటుందని చెప్పాడు. అందులో తేజసజ్జ క్యారెక్టర్ కొంచెమే ఉంటుంది, మిగతాదంతా హనుమంతుడు రాముడు చుట్టూ తిరుగుతుందని చెప్పాడు. డిఫరెంట్ కథలు వస్తాయి, డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ జోనర్ని అర్థం చేసుకోవాలి జనాలు, అంతే, అంతమించి ఇంకేం లేదు. అవి కాకుండా అట్లుంటుందేమో ఇట్లుంటుందని ముందే క్యూరియాసిటీని చంపేసుకుంటారు వాళ్ళు. అంటే లేని అంచనాలను పెంచుకొని ఉన్న క్యూరియాసిటీని వాళ్ళలో వాళ్ళే చంపేసుకుంటారు. తీరా తెర మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం కనబడకపోయేసరికి ఆ సినిమా ఏం లేదు, ఫ్లాపు అంటారు అన్నమాట. ఉండాల్సినవన్నీ ఉంటాయి, వీడు అనుకున్నవి అందులో ఉండవు. ఈయన అనుకున్నవి అందులో ఉండాలి అంటే ఈయన అనుకోవడం మానేయాలి ఫస్ట్. ఈయన అనుకోవడమే కదా తప్పు. అట్లా ఉంటదేమో, ఇట్లా ఉంటదేమో అని అనుకోవడం తప్పు.
అది మానేస్తే అందరికీ అన్ని సినిమాలు బాగానే అనిపిస్తాయి. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే రీఎంట్రీ తర్వాత 150 సినిమా ఒక్కటే ఏదో చూడడానికి ఉంది. తర్వాత సైరా నరసింహారెడ్డి అటర్ ఫ్లాప్, ఆ తర్వాత ఆచార్య బీభత్సమైన ఫ్లాప్, గాడ్ ఫాదర్ వాళ్ళు హిట్ అనుకున్నట్టు ఇప్పుడు నిన్న గుంటూరు గారు సక్సెస్ అని చెప్పాలా రైట్. ఆ టైప్ గా వాళ్ళు అనుకున్నటువంటి హిట్ కానీ అది బీభత్సమైన ఫ్లాప్. అండ్ నెక్స్ట్ మొన్న బోలా శంకర్ ఏదన్నా చెప్పుకుందామా అంటే ఆచార్య మన వాల్తెర్ వీరయ్య ఒకటే ఉంది, అది కూడా సగం రవితేజ మీదే ఉంది, ఈయన ఎలగబెట్టింది ఏమీ లేదు. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు సోలోగా వస్తున్నాడు. మరి ముగ్గురు హీరోయిన్లు ఏంటో ఏముంటుందో అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కూడా చాలా భయంలోనే ఉన్నారు. ఏదేమైనా ఇంకా దీంట్లో సిద్ధు జొన్నలగడ్డ ఉంటాడని, బ్రో డాడీ సినిమా కూడా చేస్తాడని ఇట్లా ఏవో వార్తలు అయితే వచ్చాయి. వార్తలు వస్తాయిలే, 100 వార్తలు, ఏదైనా సినిమా బయటకు వచ్చిందంటే బోర్లని వార్తలు వస్తాయి. వీళ్ళు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా తీసుకుంటున్నారు. మరి జగదేక వీడలో ఒక సుందరి లాంటి మ్యాజిక్ చిరంజీవికి సోషియో ఫ్యాంటసీతో వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు. ఎందుకంటే అంజీ లాంటివన్నీ ఫ్లాప్. ఇప్పుడు అంజీ లాంటిదే ఇంచుమించు కాన్సెప్ట్ మన హనుమాన్ కూడా. హనుమాన్ పెద్ద హిట్, అంజీలో కూడా అదే ఉంటది, ఒక ఎగ్ ఇంత ఉంటది, అది ఇది ఇక్కడ ఇంతే ఉంది. ఆ ఎగ్గుని అక్కడ పెడితే ఏదో అమృతం వస్తుంది, ఆ అమృతంతో బతికించుకోవాలని ఏదో అవుతారని, దట్స్ ఆల్. ఇక్కడ ఏంటంటే ఈయనకి సూపర్ హీరోయిక్ పవర్స్ కావాలి, అవి అందులో ఉన్నాయి. అంటే గట్టిగా ఉండాలి, ట్రైన్ గుద్దిన ట్రైనే చుట్టబడాలి కానీ వీడికి ఏమవద్దు, అట్లాంటివి సంథింగ్. సో ఉన్నాయి, సంథింగ్ మ్యాజిక్ ఉంది. అంటే నేను ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఇప్పుడు హిట్ అవుతున్న ఫార్ములాస్ అన్ని చిరంజీవి గారు ఎప్పుడో ట్రై చేశారు.